ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు ఏప్రిల్ 27 ఆదివారం అమావాస్య. చాలా శక్తివంతమైన అమావాస్య అండి. ఈ అమావాస్యకి మనం చేయవలసిన ఒక 5 రూపాయల కాయిన్తో ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఈ పరిహారం చాలా సులభమైనది, అంతేకాకుండా శక్తివంతమైనది కూడా. ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఎక్కువ ధన రాబడి అనేది కలుగుతుంది. మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోయే ఒక యోగం అనేది కలుగుతుందన్నమాట. ఇక 5 రూపాయల కాయిన్తో అమావాస్య రోజు చేయవలసిన ఆ పరిహారం ఏంటి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, నియమాలు ఏంటి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక అమావాస్య, పంచమి, పౌర్ణమి ఇలాంటి శుభదినాల రోజున మనం ఆ రోజుకి తగ్గ పరిహారాలు కానివ్వండి, మంత్రాలు కానివ్వండి చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా రేపటి అమావాస్య రోజున మనం ఒక 5 రూపాయల కాయిన్తో ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం పూజ రూమ్లో చేసినప్పుడు మనకు విపరీతమైన ధన యోగం అనేది కలుగుతుంది. అంత పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అండి. మనకు ఇందుకు కావాల్సింది ఒకే ఒక 5 రూపాయల కాయిన్ ఉంటే సరిపోతుంది. ఎందువల్ల 5 రూపాయల కాయినే తీసుకోవాలి అని అంటే, 5 అనే అంకెకి డబ్బుని ఎక్కువగా చేర్చిపెట్టే ఒక శక్తి అనేది ఉందన్నమాట. కాబట్టి 5 అనే అంక చాలా పవర్ఫుల్ అయింది అని చెప్పబడుతుంది. కాబట్టి మనకు ఒకే ఒక 5 రూపాయల కాయిన్ ఉంటే సరిపోతుందండి. ఈ యొక్క పరిహారం చేయటానికి మీరు ఉదయమైనా చేయొచ్చు, లేదా సాయంత్రం అయినా చేయొచ్చు. ఎందువల్లంటే రేపు సూర్యోదయం తర్వాత మనకు అమావాస్య అనేది ఆరంభిస్తుంది. కాబట్టి ఆ రోజంతా కూడా మనం అమావాస్య తిథిని జరుపుకోవచ్చు. కాబట్టి మీరు ఉదయం పూజ గదిలో అయినా చేయొచ్చు, లేదా సాయంత్రం అయినా కూడా చేయొచ్చు అనమాట. ఇక ఈ యొక్క పరిహారం చేయటానికి ఖచ్చితంగా స్నానం చేసి ఉండాలి. పీరియడ్స్ టైంలో అలా చేయకూడదండి. అదేవిధంగా నాన్ వెజ్ తిని కూడా చేయకూడదు. ఒకవేళ మీరు ఈ యొక్క పరిహారం అనేది చేసేసిన తర్వాత, సండే కాబట్టి చాలామంది నాన్ వెజ్ కూడా చేసుకో ఉంటారు. కాబట్టి పరిహారం చేశాక తర్వాత మీరు ఏదైనా తినొచ్చు అన్నమాట. కాబట్టి ఈ పరిహారం చేసేదానికి పరిశుభ్రంగా ఉండాలి. మనం పూజ రూమ్లో చేస్తున్నాం కాబట్టి ఒకే ఒక 5 రూపాయల కాయిన్ అనేది తీసుకోండి. మీరు ఇంట్లో దీపం అనేది మనం పూజ గదిలో వెలిగిస్తూ ఉంటాం కదా, మీరు కామక్షమ దీపం వెలిగించిన, లేదా కుందెంలో వెలిగించిన, ప్రమిదిలో వెలిగించిన, ఎలా ఎన్ని దీపాలు వెలిగించినా కూడా మనం ఒక దీపం కింద అనేది ఈ యొక్క 5 రూపాయల కాయిన్ అనేది పెట్టాల్సి ఉంటుందండి. కాబట్టి ఒకే ఒక 5 రూపాయల కాయిన్ అనేది తీసుకొని మీ పూజ గదిలో దీపం అనేది వెలిగించి, మీ ఈ యొక్క 5 రూపాయల కాయిన్ మీ చేతిలో అనేది పట్టుకొని, మీ కుడి చేతిలో వేర్లతో అనేది ఆ కాయిన్ అనేది మూసేయండి అనమాట. మూసేసి ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్న ఈ యొక్క మంత్రం అనేది కనీసం 1 మినిట్ అనేది ఉన్నా చెప్పుకోవాలన్నమాట. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పుకుంటే కూడా మంచిది. అయ్యో మేము అట్లాగా టైం అనేది చూసుకోలేమంటే ఒక 21 సార్లైనా కూడా ఈ మంత్రాన్ని అనేది పఠించాలి. ఆ యొక్క 5 రూపాయల కాయిన్ చేతిలో పట్టుకొని. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం శ్రీం స్వర్ణవర్ణం వశయ నమః. ఓం శ్రీం స్వర్ణవర్ణం వశయ నమః. ఈ యొక్క మంత్రాన్ని ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకైనా చెప్పుకోండి, లేదా అంటే ఒక 21 టైమ్స్ అయినా చెప్పుకోండి. మేము ఎక్కువసేపు చెప్పుకోవాలి అని ఏదో గబగబా తానా అని అట్లా చెప్పుకోకుండా, ఏదో చెప్పుకున్నాం అనుకోకుండా నిదానంగా మనస్ఫూర్తిగా డబ్బు రావాలి, ఎక్కువ మాకు డబ్బు చేరాలి, లక్ష్మీ కటాక్షం కలగాలి, కుబేరయోగం కలవాలి, మేము కూడా ధనవంతులు అవ్వాలి, ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ అనేది తలుచుకుంటూ పాజిటివ్ వైబ్తో వచ్చి ఈ యొక్క మంత్రాన్ని మీరు 5 రూపాయల కాయిన్ చేతిలో పట్టుకొని చెప్పుకోండి. మనం ఈ యొక్క మంత్రం చెప్పుకున్నప్పుడు ఆ యొక్క 5 రూపాయలకి ఆ శక్తి అనేది వస్తుంది. ఇక మీరు చెప్పుకున్న తర్వాత ఈ 5 రూపాయల కాయిన్ దీపం కింద అనేది పెట్టాలన్నమాట. మామూలుగా మనం దీపం వెలిగించినప్పుడు అది కామాక్షిదేవి దీపం అయినా సరే, లేదు అంటే ఏదైనా ప్రమిదిలో దీపం పెట్టినా సరే, మనం ఒట్టి నేలను అనేది దీపం పెట్టాం. ఒక ప్లేట్ అనేది పెట్టి ఆ ప్లేట్లో దీపం పెట్టుకుంటాం. కాబట్టి ఆ ప్లేట్లో ఈ 5 రూపాయల కాయిన్ పెట్టి తర్వాత మీరు దానిపైన దీపం పెట్టండి. నూనెలో వేయకూడదండి, దీపం అడుగున అనేది పెట్టండి. చాలా
లక్ష్మీ కటాక్షం కలిగే ఒక మీకు అంత పాజిటివిటీ అనేది వస్తుందన్నమాట. కనీసం ఈ యొక్క దీపం కింద ఈ 5 రూపాయల కాయిన్ ఒక 5 రోజులైనా అలాగే ఉంచేయండి. నార్మల్గా మీరు పూజ గదిలో డైలీ పూజ చేసుకునేటప్పుడు కర్పూరం, అలాగే కడ్డీలు, సాంబ్రాణి ధూపం ఇవన్నీ చూపిస్తుంటారు కదా, అలాగే దీపానికి కూడా చూపిస్తూ ఉండండి. మీరు ఇది చేసిన ఏదైనా సరే ఒక 1 వీక్ నుంచే మీకు చక్కటి ధన రాబడి అనేది కలగటం మీ కళ్ళారా మీరే చూస్తారు. ఇక 5 డేస్ తర్వాత ఆ యొక్క 5 రూపాయల కాయిన్ని తీసుకొని ఒక జిప్లాక్ కవర్లో కానీ లేదా చిన్న ఏదైనా ప్యాకెట్లో పొట్లం కట్టి మీ డబ్బు పెట్టిన ప్లేసు, నగలు పెట్టే ప్లేస్ ఉంటుంది కదా, అలా బీరువాలో అనేది పెట్టుకోండి. అది ఖర్చు చేయకుండా అలాగే ఉంచేటప్పుడు మీకు ఎక్కువ డబ్బు అనేది చేరే ఒక అవకాశం, యోగం అనేది కలుగుతుంది. చాలా సులభమైన పరిహారం, అలాగే శక్తివంతమైంది కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజు ఆదివారం రావటం ఒక విశేషం. కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేసి మీరు మంచి ధనయోగం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.